ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. సోదరులారా, ఇటువంటి వాడు, ఈ ప్రజల కోసం పోరాడేవాడు, ఈ ప్రజల కోసం ప్రాణాలిస్తానికి సిద్ధంగా ఉన్న తీన్మార్ మల్లన్న గెలవద్దట వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇలా తిరుగుతుండా మీ రేఖాంతారావు ఇటు ఇటు, మీ రేఖాంతారావు తిరుగుతలేరు. ఏ మొత్తం క్లోజ్ అయిపోయిందా? మొత్తం క్లోజ్ అయిపోయిందా? ఏమని చెప్తుండొచ్చు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కోటేయమని? మా పల్లా రాజేశ్వర రెడ్డిని అప్పుడు ముందుగాల తీసుకొచ్చినాం, 3 ఏళ్ళు చూసినాం, ఆయనకు శాతం అయితే లేదని ఆయన వెళ్ళిపోయిండు. ఇక మంచి పోరాన్ని తీసుకొచ్చినాం అని వస్తాడా? మాతో కాదనే వెళ్ళిపోయారు కదా. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? మాకు శాత కాదని బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ దించుకొని వచ్చింది ఉప ఎన్నిక కాదా? అందుకోసం వచ్చింది కదా. మీకు శాత కాదని వెళ్ళిపోతే కదా ఈ పేదవాడి కష్టాన్ని నా భుజాల మీద వేసుకుంటాను నేను కదా వచ్చింది. ఇలా 3 ఏళ్ల కింద, 3 సంవత్సరాల క్రితం తీన్మార్ మల్లన్న ఓడిపోయినా ఒక్క రోజు కూడా ఇంట్లో పడుకోలే సోదరులారా, ఒక్క రోజు కూడా ఖాళీగా లేను. ఈ ప్రజల కోసమే కొట్లాడినా, ఓడిపోయిన తెల్లారి నుంచి ఈ ప్రజల కోసమే బ్రతికిన, ఈ ప్రజల కోసమే. మీ అందరికీ తెలుసు తీన్మార్ మల్లన్న ఆఫీసుల మీద ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని హత్యాయత్నాలు జరిగినాయి, ఎంత దోపిడీ జరిగిందో మీ అందరికీ తెలుసు సోదరులారా. మా పైన దాడులు చేసినా ఎక్కడన్నా భయపడ్డా మీ తమ్ముడు? ఎక్కడికన్నా తల వంచిండా? నిటారుగా నిలబడ్డా తప్ప ఎవరికి తల వంచలే. మీ నాయనకు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు, కల్వకుంట్ల తారక రామారావుకు బ్రోకరిజం అనేది, లేకపోతే దీన్ని ఏమంటారు, బ్రోకరిజం అనేది వీళ్ళకు వాళ్ళ నాయనమ్మ వెన్నతో కలిపి పెట్టింది. దీన్ని బతకాలి బిడ్డ, ఇవి చేయి మన బతకాలి బిడ్డ. మేము కాదు, కాంగ్రెస్ పార్టీ బిడ్డలుగా ఈ సోనియా గాంధీ తల్లి ఆశయాలు నెరవేర్చేటువంటి వ్యక్తులుగా మేము ఎప్పుడు కూడా ప్రజల కోసం బ్రతుకుతాం, ప్రజాసేవ చేస్తాం. ఇక ఇంకో ఆయన బీజేపీ ఆయన వచ్చింది, ఆయనకి ఇక్కడ ఈకేనే తోకలేదు అనుకుంటా, ఏం లేదుగా, లేదు. ఇక వీళ్ళిద్దరు ఎంత సుఖమైన చూస్తే 2014లో కేటీఆర్, 2014లో కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేశాం. ఇదే 2014లో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేశాం. ఈయన 2014లో ఈయన చేతికి రాష్ట్రాన్ని ఇచ్చేటప్పుడు, ఆయన చేతికి దేశాన్ని ఇచ్చేటప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఎంతుండే అమ్మా? 400 ఉండేవి తప్ప చెప్పినప్పుడు. మళ్ళీ ఇలా దానికే మనం తీసుకుంటే అప్పుడు ఎంత చేసి ఇచ్చారు? 1000 రూపాయలు చేసి ఇచ్చారు. పెట్రోల్ 60 రూపాయలు అప్పుడు అప్ప చెప్తే 120 రూపాయలకు మనకి ఇచ్చారు. ఇగో ఇది వీళ్ళ కథ, ఇది వీళ్ళ కథ. 1000 ఎకరాల భూములు, కోట్ల రూపాయలు సంపాదించి మీ కడుపు నింపుకున్నారు తప్ప ఏ ఒక్క పట్టభద్రుని కడుపు నింపలే. వీళ్ళు వాళ్ళందరి ముసురు పుచ్చుకున్నారు. ఇలా సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు నువ్వు కుట్ర బలినవా లేదా కేసీఆర్? నువ్వు ఒక్కసారి సమాధానం చెప్పని నేను చెప్తా ఉన్నా. సింగరేణిని అప్పచెప్తామని చూసిండు. ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు రావాల్సినటువంటి ప్రయోజనాలను కూడా పట్టించుకోలే. వాళ్ళు సుదీర్ఘకాలంగా మాకు బొగ్గు బావులలో దిందామన్నా, మేము కష్టం ఉందన్నా, మాకు ఐటీ ఎగ్జామ్షన్ ఇవ్వమని అడుగుతా ఉంటే ఈ దుర్మార్గులు పట్టించుకోలే. ఏ ఒక్కనాడు ప్రధానమంత్రి దగ్గరికి పోలే, వాళ్ళను పట్టించుకోలే. ఇక్కడ బీపీఎల్ కంపెనీ ఉంది సోదరులారా. ఇక్కడ అనేకమైనటువంటి కంపెనీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జీవితాల్లో ఏమాత్రం పట్టించుకున్నటువంటి వ్యక్తులు. ఇక హెవీ వాటర్ ప్లాంట్ కి సంబంధించినటువంటి సమస్యలు కానీ అనేకమైన సమస్యలు ఇక్కడ ఉద్యోగస్తుల్లో ఉన్నాయి. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల కష్టాలను నిన్నటి పట్టించుకోలే. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎప్పుడొచ్చేటి? మొన్నటిదాకా ఎప్పుడొస్తాయో తెలియకుండా బతికినారు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ప్రతి నెల 1 తారీఖునే జీతాలు ఇస్తా ఉంది ఈ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోదరులారా. ఇంకంతే కాదు, అనేకమైనటువంటి కార్యక్రమాలను 2 లక్షల
ఉద్యోగాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. అన్నట్టుగానే కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతా ఉంది సోదరులారా. ఇంకా డిఎస్సి పోస్టుల పెంపుదల కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపుదల కానీ, ఇంకా ఏజెన్సీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఈ అవుట్ సోర్సింగ్ కార్మికులకు నేరుగా వేతనాలు ఇప్పించేటువంటి కార్యక్రమాలతో పాటు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా పర్మనెంట్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అందుకోసమే మేనిఫెస్టోలో కూడా ఇవన్నీ పెట్టిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ 1998 డిఎస్సి బాధితుల గురించి ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు కేసీఆర్. పీఈటీలను పండిట్లను అప్గ్రేడేషన్ చేస్తాని మోసం చేసినటువంటి కేసీఆర్ ఇలా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇలా 46 జీవో తీసుకొచ్చి 317 జీవోలు తీసుకొచ్చి పేద ఉద్యోగస్తులను నడ్డీడ కొట్టి భార్య ఒక చోట భర్త ఒక చోట పనిచేసే పరిస్థితిని క్రియేట్ చేసిరు. వీళ్ళు కాదా ఈ సమాజానికి పట్టిన చీడ పురుగులు వీళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా సిగ్గు లేకుండా ఏమంటారు తెలుసా, కేసీఆర్ నిన్నమన్నా కేటీఆర్ కేసీఆర్ ప్రజలు తప్పు చేసిరు, మనమే తప్పు చేసినమాట వాళ్ళ కోటే అన్నట. చెరువు మీద కొంగలిగినట్టే ఉన్నది కథ. తప్పు మనం చేసినమాట. ఓ సన్నాసి, నువ్వు ఈ ప్రజలను పట్టించుకుంటే నువ్వెందుకు కోల్పోదురా సన్నాసి? నువ్వు పట్టించుకోగానే పబ్లిక్ నిన్ను పట్టించుకోలే, తన్ని బయటికి వెళ్ళగొట్టిడు ప్రగతి భవన్ నుంచి. ఇంకా సిగ్గు రాలేకపోతే ఎవడేం చెప్తాడు మీకు? ఈ రకంగా సోదరులారా, ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మైనింగ్ యూనివర్సిటీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. ఇంకా అంతేకాదు, రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోదరి మల్లారా, పోయినసారి కూడా మనుగూరులో చాలా మంది బిడ్డలు అండగా నిలబడ్డారు. తీన్మార్ మల్లన్నది పోయినసారేమో 39 సీరియల్ నెంబర్ ఉంటే ఎత్తికి వేసిరు. కానీ అప్పుడు ఏమైందంటే ఈ పల్లా రాజేశ్వర రెడ్డి దొంగ ఓట్లతోని బోగస్ ఓట్లతోని గెలవడం జరిగింది. అప్పుడు కూడా ఏలేదంటే వేసిరు కానీ ఏం చేసిరు, తీన్మార్ మల్లన్న అని ఉంటే దాని పక్క పొంటి 1 నెంబర్ వేస్తేనేమో ఈ ఓటు విలువైతుంది. సీరియల్ నెంబర్ 2లో తీన్మార్ మల్లన్న అని రాసి ఉంటది. దానికి ఎదురుగా ఖాళీగా ఉన్న డబ్బులో 1 నెంబర్ వేయాలి. అట్లా అయితే ఈ ఓటు వస్తుంది. పోయినసారి ఏం చేశారు, చాలా మంది జై మల్లన్న అని రాసిపోయింది. దాని మీద రక్తాలతో బొట్లే పెట్టిపోయింది, జిందాబాద్ అంటారు. ఇట్లా 20,000 ఓట్లు చెల్లకుండా 20,000 ఓట్లు పోయినాయి. అట్లా 5,000 తేడాతో మనం ఓడిపోయింది. అక్క ఈసారి ఆ పొరపాటు జరగనీయకుర్రి. మీ తమ్ముడు చట్టసభకు పోతే మీ బిడ్డలకు రక్షణ లేకుంటాడు. మీ బిడ్డల కోసం, మన జీవితాల కోసం ఈ తమ్ముడు రక్షణగా ఉంటాడన్నా. దయచేసి ఈ తమ్ముడిని 2 చేతులు లేపి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. ఈ మనుగోడు గడ్డ నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ వేడుకుంటా ఉన్నా. అన్నా ఆశీర్వదించినట్టేనా? ఆశీర్వదించినట్టేనా? నేను ముందు భద్రాచలం మీటింగ్ కు అటెండ్ అయ్యేది సోదరి మల్లారా. ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యే అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటూ జై కాంగ్రెస్. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.